తమిళ రాజకీయాల్లో అన్నామలై ఒక సంచలనం. కాకి డ్రెస్ వదిలి కాషాయ కండువా కప్పుకున్న మాజీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలో తన పనితీరుతో గుర్తింపు తెచ్చుకొని తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపిరి పోశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సొంత పార్టీలోనే సవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అధ్యక్ష పదవి కోల్పోవడం, 2026 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. 27 మంది అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన తొలి జాబితా అన్నామలైకి చోటు దక్కకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అన్నామలై పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగిన నియోజకవర్గాలు ఏఐఏడీఎంకేకు వెళ్ళాయి. కోయంబత్తూర్ నార్త్ నుంచి వానతి శ్రీనివాస్, మొడకురిచ్చి నుంచి కీర్తికా శివకుమార్లకు అవకాశం ఇచ్చారు. దీంతో పార్టీలో ఆయన స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద్రవిడ రాజకీయాల ఆధిపత్యం ఉన్న తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారు. పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లి డిఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ బలమైన నాయకుడిగా ఎదిగారు. యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. తక్కువ సమయంలోనే స్టేట్ ప్రెసిడెంట్గా పార్టీ గ్రాఫ్ను పెంచారు. సింగిల్గా పోటీ చేయాలి, ద్రవిడ పార్టీలతో పొత్తొద్దని గట్టిగా వాదించి క్యాడర్లో జోష్ నింపారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోవడం ఆయన గ్రాఫ్ను కాస్త తగ్గించింది. ఏఐఏడీఎంకేపై విమర్శలు, ఆయన దూకుడు ఇప్పుడు ఇబ్బందిగా మారినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో 2026 ఎన్నికల కోసం బీజేపీ ఏఐఏడీఎంకే పొత్తు కుదుర్చుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారింది. తాను వ్యతిరేకించిన పార్టీకే సీట్లు వెళ్లడం, తనకు టికెట్ రాకపోవడం అసంతృప్తికి దారితీసింది. కరూర్ జిల్లాకు చెందిన సాధారణ కుటుంబంలో పుట్టిన అన్నామలై ఐఐఎం లక్నోలో చదివి 2011లో ఐపీఎస్ అయ్యారు. కర్ణాటకలో 9 ఏళ్ల పాటు సేవలందించారు. చిక్మంగళూరు, ఉడిపి జిల్లాల్లో ఎస్పీగా, బెంగళూరు సౌత్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో చేసిన కైలాస మానస్ సరోవర్ యాత్రతో ప్రజలకు సేవ చేయాలంటూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2019లో ఐపీఎస్కి రాజీనామా చేశారు. సొంతంగా వ్యవసాయం చేయడం, యువత కోసం వి ద లీడర్స్ అనే ఫౌండేషన్ స్థాపించడం వంటి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు బీజేపీ చీఫ్గా ఎన్నికయ్యారు. కానీ 2025లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ప్రస్తుతం అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోయినా ఇది ఆయన కెరీర్కు ముగింపు కాదంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభ సీటు లేదా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఉండొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎన్డీఏ తరపున స్టార్ క్యాంపెయినర్గా కొనసాగుతారంటూ టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో హిందుత్వ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసిన అన్నామలైని బీజేపీ వదులుకోదంటూ విశ్లేషకులు అంటున్నారు.